విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మావోయిస్టులను ఓ పక్కన ఏరి పడేస్తున్నారు. ఇవాళ కూడా దాదాపు పదుల సంఖ్యలోనే లొంగిపోయారు. ఒక ఏరియా కమిటీ అంతా లొంగిపోయింది. అట్లాగే ఛత్తీస్‌గఢ్‌లో నిన్న ఒక ఎన్‌కౌంటర్ సుక్మా జిల్లాలో జరిగింది. ఎక్కడికక్కడ రణమా శరణమా అంటూ ఏదైతే బాలయ్య సినిమాలో డైలాగ్‌ని అమిత్ షా వల్లెవేస్తున్నారు. దాంతో దొరికినోళ్ళు దొరుకుతున్నారు. దొరక్కపోతే తురుముతున్నారు, తరుముతున్నారు, వేటాడుతున్నారు. ఇప్పుడు ఇందులో కొత్త కాన్సెప్ట్ అర్బన్ నక్సల్స్‌లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ప్రభంజన్ అంట పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుడట. అతను తాజాగా చేసినటువంటి విచిత్రమైనటువంటి పనే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఏంటయ్యా అంటే పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట. ఏమని? అంటే ఈ మావోయిస్టులు ఇట్లా పాపం దాక్కోవాల్సొస్తుంది. వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వాలంటే డబ్బులు లేవు. ఉన్న ఫలంగా వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి డబ్బులు ఇయ్యండి అని చెప్పేసి చందాలు వసూలు చేస్తున్నాడు ప్రభంజన్ అనే అతను. ఇతన్ని ఇప్పుడు జన్నారం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు.